గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్వచ్ఛత మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి వర్తించేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రితో చర్చిస్తామని అన్నారు. స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని తెలియజేశారు. కరోనా కల్లోలంలో పారిశుద్ధ్య కార్మికుల సహకారం అమోఘమని కీర్తించారు. మంచి ద్వారానే సమాజం ముందుకు వెళ్తుందని ఉద్ఘాటించారు. అంతరాజు ఓకే సార్. చేవూరు శ్రీనివాసరావు గారి సత్కారం జరుగుతోంది. ఒక షాలు, తీపి జ్ఞాపిక, నూతన వస్త్రాలు. అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం. ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించటానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. మరి అయితే శానిటేషన్ అనేది కేవలం వీధులు శుభ్రం చేయడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం, పరమార్థం కలుగుతుంది. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఎవ్వరూ లేవక ముందే మీరందరూ నిద్ర లేచి రోడ్లను శుభ్రం చేస్తారు. అందరూ పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకుంటారు. మీరు పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకోవడం కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పొద్దున్నే రోడ్ల మీదకి వెళ్ళి పనిచేస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళి క్లీన్ చేసిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఒక్కొక్కసారి చూస్తారు ఆ కాలంలో ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మండు టెండలో పనిచేస్తూ ఉంటారు. కరోనా టైంలో మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు మాకు. మీరు లేకపోతే ఆ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కాబట్టి ఇలాంటి మీరందరూ ఇంత కష్టపడుతూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈరోజు ఇంకొకసారి అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా శానిటేషన్ అనేది ఒక్క రోజుతో అయ్యేటువంటి విషయం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే దీనికి ఒక మోటివేషన్ ఉండాలి, కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి. అదేవిధంగా మీకు కావాల్సిన, ఎందుకంటే మనుషులంటే ఎన్నో జీవితంలో బాధక సాధకాలు ఉంటాయి. ఇవన్నిటినీ నెట్టుకుంటూ దిగమింగుతూ మీరు రోజు పనిచేయాలంటే అది ఇట్లాంటి పని చేయాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. అగైన్ ఇవన్నీ చేపిస్తున్నందుకు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ఇంకొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంతకుముందు పెద్దలు